మీరు బయలుదేరండి. శివ, కాలేజీలో శంకర్ గాడి మనుషుల్ని ఎందుకు కొట్టావు? అనయ్య, నా కాలేజ్కి వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? నాకు వాడికి మధ్య జరిగే గొడవలు నువ్వు పట్టించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. శివ, యూనియన్ గొడవల్లో నాన్నను చంపేస్తే ఏం చేయాలో తెలియని నాకు కాళ్ళన్న అండగా నిలబడి ఆదుకుంటే ఆయన కోసం, ఆయన మీదున్న గౌరవం కోసం ఈ గొడవల్లోకి దిగాను. నాకెలాగూ తప్పవురా ఇవన్నీ, నీకెందుకురా ఈ గొడవలు? బాగా చదువుకో, అర్థమైందా? లోపలికి వెళ్ళు. ఏమయ్యా, నీకు ఆ రోజే చెప్పానా వాళ్ళు వెనకాల రారు అని? ఇప్పుడు వాళ్ళని చావు కొడుతున్నావు. చావడానికైనా సిద్ధపడుతున్నారు కానీ చచ్చినా నీ వైపుకు రారు. ఇవాళ రేపు ఆ విజయకృష్ణ గారు స్టూడెంట్ లీడర్ని తన వైపు తిప్పుకుంటాడు. ఆ తర్వాత నువ్వు నేను ఎదురు బదురు కూర్చుని హరే రామ హరే కృష్ణ హరే రామ అంటూ చెక్క భజన చేసుకోవాలి. వాళ్ళు అసలే వర్కర్స్, వాళ్ళకు వర్కర్స్ యూనియన్. నీతో మాట్లాడిన ఒకటి, ఈ గోడతో మాట్లాడిన ఒకటి. నీకు అసలు చలం లేదంటయ్యా. ముందు ఆడి సంగతి ఏంటో చూడు. దారి కట్టొస్తే నా సొంత అన్నయ్యని వదిలిపెట్లా. ఆ విజయ్ కృష్ణ గాడంతా, ఆ విజయ్ కృష్ణ ఏ యూనియన్ల ముందు హీరో అవ్వాలని చూస్తున్నాడో అదే యూనియన్ల ముందు నా విశ్వరూపం వాడికి చూపిస్తా. రౌడీజం, రాజకీయం రెండు రైలు పట్టాలాంటివి, పక్క పక్కనే వెళ్తుండాలి, కలవకూడదు. కలిసాయో రైలు పడిపోద్ది. ప్రతి పనికి ఓ టైము, ఆ టైమును బట్టి స్కెచ్ ఉంటుంది. రమణ గారు, నమ్మండి, నా తడాకా చూపిస్తా. అన్నయ్య పడుతున్న టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్ వస్తుంది గీత. నేనెప్పుడు అన్నయ్య పక్క నుండి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటే అన్నయ్య మాత్రం నన్ను దూరంగా పెట్టినాడు. అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు. అది కాదు శివ, నువ్వు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే ఎక్కడ నువ్వు తనలా అయిపోతావేమోనని అలా చెప్పుంటారు. లేదు గీత, కాళీగారు పోయిన టైం నుంచి అన్నయ్య మనసులా లేదు. ఎప్పుడేదో ఒక ప్రాబ్లం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మా అన్నయ్యని అలా చూడలేదు తెలుసా. విజయకృష్ణ కాలేజీ స్టూడెంట్స్ తో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఆ బాబీని పిలు. ఏంటి సడన్ గా రమ్మన్నావు? ఏం లేదు బాబీ, నీతో పని పడింది. ఏ సెంటర్ వేయాలంటే ఈసారి వాడు వీడు కాదు, ఆ విజయ్ కృష్ణని లేపేయాలి. ఏంటి విజయకృష్ణ గాడిన? మా వల్ల కాదు. బాగా ప్రాబ్లం అయిపోయాడు వాడు. రాయ్, ఆడ బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు? సిగరెట్ లేదు, మందు లేదు, పైగా కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. కత్తిపోటు పడ్డా కిలోమీటర్ రాకుండా పరిగెడతాడు. ట్రై చేయరా, ట్రై చేస్తే వాడేం పెద్ద కష్టం కాదు. నా మాట విని ఒక్కసారి ట్రై చేయి. బ్రదరో, చెప్తే అర్థం కాదా నీకు? వాణ్ణి చంపడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. వాని చేతిలో కత్తి ఉంటే 10 మందిని నాలాంటి వాళ్ళని హ్యాండిల్ చేస్తాడు. అంత రిస్క్ మేం తీసుకోలేం. రేపు కాలేజీలో మీటింగ్ ఉంది, కనీసం 1000 మంది స్టూడెంట్స్ వస్తారు. ఏదైనా అడ్వాంటేజ్ దొరుకుతుందేమో చూడు. ఎరా, ఏం చేద్దాం? కత్తికి విషం రాసి పోటేస్తే ఒక్క పోటు తగిలిన వాడు బలైపోతాడు. ఒకవేళ మిస్ అయితే మనం పోతాం. నువ్వు మీ అన్నం చంపిన ముందు డబ్బులు ఇవ్వలేదు. ముందు ఆ డబ్బులు ఇవ్వు, దాని తర్వాత ఈ విషయం ఆలోచిస్తాం. ముందు ఈ పని పూర్తి చేయి, రెండు కలిపి ఒకేసారి ఇస్తా. కత్తులు రెడీ చేయరా. ఈ రక్తం మీ అమ్మా నాన్నల కోసం చిందించు.
నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం చిందించు, నా కోసం కాదు. మీ అమ్మా నాన్నలు మీకు డబ్బు కట్టి ఇక్కడికి పంపించింది మీరు చదువుకోవడం కోసం, ఎవరినో లీడర్ని చేయడానికి కాదు, ఇంకెవడి వెనుకో తిరగడానికి కాదు. మీరు యూనియన్స్ ఫామ్ చేసుకుంది, ఎలక్షన్స్ పెట్టుకుంది, ఒకరినొకరు గెలిపించుకుంది మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడం కోసం. ఈ ఊళ్ళో ఏ గొడవలు జరగాలన్నా, బస్సద్దాలు పగలాలన్నా ఆ శంకర్ గాడి మనుషులు వాడుకునేది మిమ్మల్నే. వాళ్ళు మీ మధ్యలో దూరి ఇవన్నీ చేస్తారు, పారిపోతారు, కానీ నాశనం అయ్యేది మీ భవిష్యత్తే. నేను ఒకప్పుడు మీలాగే స్టూడెంట్, కాలేజీలో చదివాను, ఇలాంటివెన్నో చూశాను, ఎన్నో చేశాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ శంకర్ గాడు వచ్చి కులం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్పి, లోకల్ అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, నాకొచ్చి చెప్పండి, నేను చూసుకుంటాను. అవసరమైతే మీకోసం, మీ బాగు కోసం ఎంత దూరమైనా వస్తాను. లీడర్ని చేయడానికి కాదు. నిన్నే మా వాళ్ళు చెప్పారు, మా అన్నయ్యని చంపిన వాళ్లే మీ అన్నయ్యని చంపారని. వాళ్ల కోసం నేను వెతుకుతున్నా. వాళ్ళు దొరికిన రోజు మనిద్దరం కలిసి వాళ్ళని లేపేద్దాం. ఇంకో విషయం, మీ అన్నయ్య బతికున్నంత వరకు నాకు శత్రువు. అతను పోయాడు, శత్రుత్వం ఓవర్. నాతో నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నా ఇంటికి రా, నీకు హెల్ప్ చేస్తా. తప్పకుండా చేస్తా.
చూడండి, ఆ శంకర్ గారు అన్నయ్య చంపినా మనం ఏం చేయలేం పరిస్థితి. ఈ టైంలో కట్ స్కెచ్ ప్లానింగ్ లేకుండా వాడి మీదకి వెళ్తే మనకే ప్రమాదం.